సిద్దిపేట జిల్లాలో మాజీ మంత్రి హరీష్ రావు పర్యటించారు. నంగునూరు మండలం రాజగోపాల్పేటలో అకాల వర్షాలతో దెబ్బతిన్న పంట పొలాల్ని పరిశీలించారు. కేసీఆర్ హయాంలో సరైన సమయంలో రైతు బంధు, రైతు బీమా ఇచ్చామన్నారు హరీష్ రావు. రుణమాఫీ చేశామని కాంగ్రెస్ సర్కార్ గొప్పలు చెప్తోంది. ఇంతవరకు రైతులకు పంటల బీమా ఇవ్వలేదన్నారు హరీష్ రావు. ఈ రేవంత్ రెడ్డి ఇవాళ ఏదో సంతాపం ప్రకటించినట్టున్నాడు. ఇది ఎట్లుందంటే హంతకుడే సంతాపం తెప్పినట్టున్నది. చెట్లు నరకుడు రేవంత్ రెడ్డి వంతు, చెట్లు పెట్టుడు రామయ్య వంతు. చెట్లు పెట్టి అడవులను పెంచిన రామయ్యకు ఇలా రేవంత్ రెడ్డి గారు సంతాపం చెప్తుండు. ఇది ఎట్లుందంటే హంతకుడే సంతాపం చెప్పినట్టున్నది. ఇక వనజీవి రామయ్య గారికి నువ్వు సంతాపం చెప్తే నవ్వుతున్నారు. ఇవాళ పాపం రామయ్య గారు ఆయన జీవితాన్ని త్యాగం చేసిండు. నడవరాకపోయినా కూడా సైకిల్ ఎక్కి ఆయన మరి ఎన్నో విత్తనాలు చల్లుతూ, ఎక్కడ ఖాళీ స్థలం కనబడితే అక్కడ విత్తనాలు చల్లుతూ చెట్ల పెంపకం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం మరి ఆయన జీవితాన్ని పూర్తిగా అంకితం చేసినటువంటి మహనీయులు. వారి కుటుంబానికి, వారి మృతి పట్ల ప్రగాఢమైనటువంటి సానుభూతిని తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని, నిజంగా రామయ్య గారి ఆత్మశాంతి చేకూరాలంటే ప్రతి ఒక్కరం కూడా వారిని ఆదర్శంగా తీసుకొని మొక్కలు పెంచండి. వనజీవికి రేవంత్ సంతాపం హాస్యాస్పదమన్నారు హరీష్ రావు. హెచ్సియూలో చెట్లు నరికి రామయ్యకు సంతాపం తెలుపుతారా అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు.